నిజానికి అల్లురామలింగ అభిమానండి. ఆయన్ను ఆరాధించేవాడిని. హీరోలు వాడు కాదు. ఒక సినిమా షూటింగ్ జరిగేటప్పుడు వాళ్ళ అబ్బాయి చనిపోయాట. చనిపోతే ఇంక అందరూ ఇంకా షూటింగ్ మానేద్దాము అనుకుంటారు కదా న్యాచురల్గా. అంటే షూటింగ్ మానేయొద్దు, చేద్దాం. విషాదంలో ఉన్నారు కదా, ఎట్లా చేస్తామండి, మీకు బాధ, మాకు కూడా చాలా బాధ, దుఃఖం కదా అంటే అప్పుడు ఒక మాట చెప్పాట ఆయన. నేను సంతోషంగా ఉంటే మంచి యాక్షన్ చేస్తానని, నాకు దుఃఖంగా ఉంటే ఏడుస్తూ కూర్చొని ఏం చేయలేనని అనుకోవడం తప్పు. ఆర్టిస్ట్ అనేవాడు అన్నిటినీ తట్టుకొని వాడు నటించగలగాలి. అంటే ఎట్లా నటిస్తారండి, మామూలు పాత్ర కాదు మీరు ధరించేది, కోతి పాత్ర అండి. ఈ దుఃఖంలో ఉండి కోతి పాత్ర ఎట్లా చేస్తారు అని. ఏం పర్లేదు, నాకు రాయి ఇవ్వండి, కోతిని తీసుకురండి, మిగిలిన విషయాన్ని నేను చూసుకుంటాను. కోతిని తెస్తే కోతి మీద రాయేసాట. రాయేస్తే కోతి ఎట్లా రియాక్ట్ అవుతుందో చూసి నేర్చుకొని చేశాడు. అదే ముత్యాల ముగ్గు సినిమాలో కోతి పాత్ర.